ఏళ్ల తరబడి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కర్ణాటక నార్త్ కర్ణాటక సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. బిల్లులు చెల్లించలేని పక్షంలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఉత్తర కర్ణాటకపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఇప్పటివరకు 20,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, కొన్ని బిల్లులు 4 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కాంట్రాక్ట్ పనుల కోసం బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్నామని, ఇప్పుడు తమ ఆస్తులు జప్తు చేసే స్థితి చేరుకున్నాయని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు కోసం 60 రోజులు అల్టిమేటం జారీ చేసింది ఎన్కేసీసీఏ. లేకపోతే లోకాయుక్తలో తేల్చుకుంటామని హెచ్చరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనతర్. కళ, ఇంకా ఎలాంటి హెచ్చరికలు ఇచ్చింది? సతీష్, దాదాపు నార్త్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మాత్రం ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకలో ఒకవైపు ప్రస్తుత రాజకీయాలు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి మారుతున్నారు అన్నటువంటి ఒక పరిణామం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు పెండింగ్ బిల్లులు అంటే ప్రభుత్వం విడుదల చేయట్లేదు అంటూ కూడా అక్కడ సివిల్ కాంట్రాక్టర్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అటు మొట్టమొదట ఉత్తర కర్ణాటక, తర్వాత దక్షిణ కర్ణాటక అంటూ కూడా 2 భాగాలుగా విభజించింది. అటు దక్షిణ కర్ణాటకకు మాత్రము ప్రభుత్వము వెంటనే నిధులను విడుదల చేస్తుంది, ఉత్తర కర్ణాటకకు నిధులు ఎందుకు విడుదల చేయటం లేదు అంటూ కూడా మొదట ప్రశ్నించింది. దాదాపు 13 అంటే ఉత్తర కర్ణాటకలో మనకు 13 జిల్లాలు ఉంటాయి. 13 జిల్లాల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు, బళ్ళారి ప్రాంతాలంతా కూడా బిజినెస్ కి సంబంధించినటువంటి అంటే బిజినెస్ మీదనే ఆధారపడేటటువంటి మొత్తం అంతా కూడా ఈ జిల్లాలు. ఇక్కడ ఏదైతే జిల్లాల్లో అటు ఎమ్మెల్యేలు కానీ అంటే ఎంపీలు కానీ ఎవరైతే గెలిచారో వాళ్ళకు కూడా మా బిల్లులు గురించి చెప్తున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రావటం లేదంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాదాపు 60 రోజుల్లో ఇక్కడ ఏదైతే నిధులు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు మాత్రము రాకపోతే, అంటే 20,000 కోట్ల రూపాయల వరకు వచ్చేటటువంటి బిల్లులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపై ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తాము. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా ఉత్తర కర్ణాటకను విభజించాలి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక అల్టిమేటం కూడా జారీ చేసింది. 60 రోజుల టైం ఇచ్చింది ప్రభుత్వానికి. మరొక వైపు ఏదైతే పెండింగ్ బిల్లులు రావాల్సినటువంటిది మనకు పబ్లిక్ వర్క్స్ నుంచి కూడా దాదాపు మనకు 5,000 కోట్లు రావాలి, తర్వాత మైనర్ ఇరిగేషన్ నుంచి 2,000 కోట్లు, తర్వాత మేజర్ ఇరిగేషన్ నుంచి 5,000 కోట్లు రావాలి, పబ్లిక్ వర్క్స్ నుంచి 4 కోట్ల రూపాయలు రావాలి, హౌసింగ్ బోర్డు నుంచి 6,000 కోట్లు, మొత్తం అంతా కూడా 20 కోట్లకు పైగా ఉండేటటువంటి ఏదైతే బిల్లులు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇక్కడ అంటే ఉత్తర కర్ణాటకకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం. గతంలో బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు 40% ఇచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ కూడా పర్సెంటేజ్ ఎక్కువగా తీసుకుంటుంది. అయినా కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు మాత్రం రావట్లేదు. ఒకవైపు బిల్లులు రాకపోవడంతో మేము ఏదైతే బ్యాంక్ లోన్స్ తీసుకొని ఈ పనులను చేయించామో బ్యాంకులంతా కూడా మా ఆస్తులను అన్నిటిని కూడా జప్తు చేస్తుంది. అసలు ఇంకా మాకు చావే శరణ్యం అంటూ కూడా కొంతమంది కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా ఏదైతే కర్ణాటక సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ మాత్రం 60 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, దీనికి నిధులు విడుదల చేయాలి, లేదంటే తీవ్రమైనటువంటి నిరసనలకు పూనుకుంటాం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.